వరకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏర్పడుతున్న ఇంప్రెషన్స్ అనేటువంటివి పోగొట్టుకోవడం, అది చేయవలసింది. పతంజలి నిండా మనకు చెప్పిందంతా కూడా ఆ చిత్తవృత్తులు, అవి పోగొట్టుకోవడం అనేది. దానికే వాళ్ళు నిత్యము అనుక్షణం స్కౌట్స్ లాగా ఇద్దరు పనిచేస్తూ ఉంటారట మనలో. వాళ్ళని అశ్వనీ దేవతలు అంటారు. వాళ్ళ పని ఏమిటంటే మనకు ఏర్పడ్డ ఇంప్రెషన్స్ పోగొట్టడానికి పాపం ట్రై చేస్తూ ఉంటారు. చూడండి, పరమాత్మ ఎంతటి దయామయుడంటే మన దీనస్థితి ఆయనకి తెలుసు, మన వీక్నెస్లు తెలుసు. అందుకని మనలో ఉండేటువంటి ఆ ఇంప్రెషన్స్ మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా రోజు ప్రతినిత్యం, అంటే నిన్న రాత్రి మనం పడుకున్నాం కదా, ఇవాళ ఉదయం లేచే లోపల వాళ్ళు చేసే పని ఏంటంటే మనల్ని నిద్రపుచ్చి మనస్సు అనేది పనిచేయకున్నట్టుగా చేసి, ఆ మనస్సుకి కదా ఇంప్రెషన్స్ అంటుకుంది, గుడ్డకి బాగా మరకలు అంటుకుంటే ఎలా బాగా జాడించి ఉతికి శుభ్రం చేసి వదిలించాలని చూస్తారో అట్లా మన మనస్సుని వాళ్ళు ఉతికి ఆరేస్తారట రాత్రి. ప్రతి వాళ్ళది కూడా వాళ్ళ పని అదేట. డివైన్ హీలర్స్ అన్నారు అందుకే వాళ్ళని. చేసేటప్పటికి ఏమవుతుందట, మనకి ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళ మీద వీళ్ళ మీద. కొంతమందితో మాట్లాడటం మానేస్తూ ఉన్నటువంటి కోపతాపాలు రకరకాలుగా ఉంటాం. అవన్నీ వాళ్ళు వదిలించడానికి మొదలు పెడతారట. తెల్లారేటప్పటికి ఒక 100 మురికి మచ్చలు ఉన్నాయనుకోండి, వాటిల్లో ఒక 25 ఎన్నో వదులుతాయిట. అదేంటండి పాపం వాళ్ళు ఎఫిషియెంట్ కాదా, బాగా ఉతకలేరా అంటే మనం బాగా ఎఫిషియెంట్ అన్నారు మాస్టర్ గారు అక్కడ. అంటే బాగా మంచి గట్టి మరకలు చేసుకొని వెళ్ళాంట. వాళ్ళు అంత ప్రయత్నం చేసినా కూడా ఏవో కొన్ని వదిలిచ్చారట. సరే మర్రోజు కూడా రోజు చేస్తారు కదండి, మర్రోజు చేయొచ్చు కదండి. ఈ లోపల తెల్లారి రాత్రి లోపల వీటి ఇంకో 150 మరకలు చేసుకొని వస్తాడు. అంటే వాళ్ళు 10 అడుగులు ముందుకే ఇస్తే 50 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటాయంట రోజు. అంతులేని కథ ఇది.